అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీనిహస్వి బేబీ వ్లాగ్స్. ఈ వీడియోలో మేము వైకుంఠ ఏకాదశి సమయంలో చేసిన పవిత్రమైన తిరుమల తిరుపతి యాత్ర అనుభూతిని మీ అందరితో పంచుకోబోతున్నాం. ఇది కేవలం ఒక ట్రిప్ కాదండి, ఇది మా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన భక్తి ప్రయాణం. మా ప్రయాణం స్టార్టింగ్ పాయింట్ నుండే మొదలైంది. తిరుమల ఎంట్రన్స్ దగ్గర ముందుగా సెక్యూరిటీ చెకింగ్ పూర్తి చేసి ఆ తర్వాత భక్తితో అడుగులు ముందుకు వేశాము. ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మనసులో ఒకటే మాట, ఈ రోజు స్వామి దర్శనం అవ్వాలి అని. తర్వాత తిరుమలలోకి అడుగు పెట్టిన వెంటనే ముందుగా గణపతి స్వామిని దర్శించుకున్నాం. ఏ పని ప్రారంభించినా గణపతి ఆశీర్వాదం తప్పనిసరి కదా. ఆ దర్శనం తర్వాత మనసంతా ఇంకా ప్రశాంతంగా మారిపోయింది. మేము వాహనంలోనే కొండపైకి ప్రయాణం చేశాం. కొందరికి కాలినడక వెళ్లే భాగ్యం దక్కుతుంది. మాకు ఈసారి వాహనంలో వెళ్లే అవకాశం వచ్చింది. కొండపైకి వెళ్లే కొద్ది మంచు, వర్షం, చల్లని గాలులు, వాతావరణం అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎంత అందంగా తిరుపతి ఉంటుందని మేము అస్సలు ఊహించుకోలేదు. ప్రకృతి కూడా ఈ రోజు స్వామికి సేవ చేస్తున్నట్టే అనిపించింది. రాత్రి సమయంలో చుట్టూ ఉన్న లైటింగ్స్ చాలా ఆకర్షణీయంగా కనిపించాయి. మీరు కూడా చూడండి ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో. ఆ లైట్ల మధ్య గోవింద గోవింద అనే నామస్వరంతో మనసు మొత్తం నిండిపోయింది. కొండపైకి చేరుకున్న తర్వాత మేము ఒక రూమ్ తీసుకున్నాము. రూమ్ కూడా చాలా సాఫీగా ప్రశాంతంగా ఉంది. రాత్రి అంతా రేపు ఉదయం స్వామి దర్శనం చేస్తామనే ఆనందంతోనే గడిచింది. ఉదయం తొందరగా లేచి దర్శనానికి బయలుదేరాం. సుమారు 2 గంటల పాటు సమయం పట్టింది. కానీ ఆశ్చర్యంగా చాలా ఫ్రీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం అయిపోయింది. ఆ క్షణంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు మనసులో ఉన్న మాట ఒక్కటే, ఇది నిజంగా ఒక వరం అని. ఆ తర్వాత మేము వైకుంఠ ద్వారం లోపలికి కూడా వెళ్ళాము. ఇక్కడ చూసిన దృశ్యం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉందండి. చుట్టూ పండ్లతో నిండిపోయి ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా మొత్తం పండ్లతోనే అలంకరించారు. అది చూసినప్పుడు మనసు పూర్తిగా భక్తిలో మునిగిపోయింది. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా ఒక్కసారి గోవిందా అని కామెంట్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసరికి చాలా ఆకలిగా అనిపించిందండి. అందుకే మేము తిరుమల అన్నదాన సత్రంకి వెళ్ళి భోజనం చేశాము. ఆ భోజనం సాధారణ ఆహారం కాదు, అది నిజంగా ప్రసాదంలా అనిపించింది. అన్నదానం అంటే తిరుమలలో ఎంత గొప్ప సేవో అక్కడికి వెళ్ళినప్పుడే అర్థమవుతుంది. మొత్తంగా ఈ వైకుంఠ ఏకాదశి యాత్ర మాకు ఒక అదృష్టంగా అనిపించింది. ఇలాంటి దర్శనం ప్రతి ఒక్కరికి లభించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గోవిందా గోవిందా.